ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాల్, పెట్టే దగ్గరికి గాయత్రి వెళ్తుంది. క్షణం ఆలస్యం అయ్యుంటే కాకి పిల్లల గీల 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 కొట్టుకునేది దత్తపుత్రిక. తనకేం కాదు. ఎందుకు కాదు? ఎందుకు అవుతుంది? ఆ పాపేమి పెద్దమ్మ కాదు కదా వదినా. పునర్జన్మెత్తి ఈ రూపంలో ఉంది అనటానికి. తనైతే టచ్ చేసిన ఏమీ కాదు. గానవి, గాయత్రి, పుండర్నాథ, ఉలూచి ఈ నలుగురిలో ఎవరు పెట్టిన తాకినా ప్రమాదమే. నా కూతురు ఈ పిల్లంతా తుంటరేం కాదులే. సరేగాని ముందు గాయత్రి పాపకేం కాదని హాసినక్క ఎందుకందో అడుగుదామాగు. ఆహా కాదు, ఎందుకో తెలుసా? తను నువ్వు కన్న కూతురు కాదు కాబట్టి. అది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా కనిపెట్టినట్టు చెప్పాను కదా. విషయం నేరుగా చెప్పకుండా వంకర్లు తిరిగితే దవడ వాస్తుంది. అమ్మా, నేను అర్థమయ్యేలా చెప్తాను. గాయత్రి మా కన్న కూతురు కాదు కాబట్టి ఏదైనా ప్రమాదం ఎదురైతే నైని పసిగట్టేస్తుంది, తన్ని కాపాడుతుంది అని వదిన ఉద్దేశం. మరి 1-2 సార్లు తనకి గాయాలైనా నేను కనిపెట్టలేకపోయాను కదా. అప్పుడు చెప్పాం కదా చెల్లి, అత్తయ్య పేరు పెట్టుకుంది కాబట్టి నువ్వు క్యాచ్ చేయలేకపోయావు అని. పేరు పెట్టుకుంటే ఏది కాదా? ఏమవుతుంది? మళ్ళీ మొదటికొచ్చింది. అటు ఇటు తిప్పి ఒకటే మాట మాట్లాడుతుంది. ఇవన్నీ కాదుగాని ఒకసారి ఆ పెట్టె తెరిచి మానసాదేవి గుడి తాలూకు బొమ్మలు చూపించండమ్మా. పెద్దావిడికి వయసు పెరిగే కొద్దీ కోరికలు చాదస్తం పెరుగుతున్నట్టుంది. నైని చూపించమనే కదా తను అడిగేది. బాక్స్ ఓపెన్ చేసి ఆ పేపర్స్ని బయటికి తీ. అలాగే బాబుగారు. పెట్టె తెరిచావా నైని? తెరుస్తుంది, కాస్త ఓపిక పట్టమ్మా పెద్ద బొట్టమ్మా. మూతులు పెట్లో పెట్టి మరీ వాటిని చూడక్కర్లేదు. ఎందుకైనా మంచిది కాస్త వెనక్కుండండి. మై గాడ్, వాట్ హ్యాపెండ్ బ్రో? పేపర్లు లేవురా. లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా? నిజంగానే అత్తయ్య, ఇదిగోండి చూడండి, ఖాళీ పెట్టుంది. విచిత్రంగా ఉందే. పెట్టెలో కాగితాల్ని ఎవరు తీసుంటారు? అదే తెలియడం లేదక్క. నేను తప్ప ఎవరు ఆ పెట్టెను ముట్టుకున్నా షాక్ కొడుతుంది కదా. మా అమ్మ తీసుంటుంది. గాయత్రి అత్తయ్యనా? అవును. మంచి చేయాలనుకునేవారు ఎందుకు తీస్తారు? తిల్లు ఆంటీ ఏదైనా ప్లాన్ వేసి పెట్టెను టచ్ చేయకుండానే ఓపెన్ చేసి ఉండొచ్చు అని అంటారా? తాకకుండా దాన్ని ఎలా తీస్తారక్క? కర్రతో అట్టముక్కలతో ప్రయత్నించారు కదా, అలా ఏమైనా? లేదదినా, అన్నయ్య వాళ్ళు తీసుంటే తడబడేవారు. వాళ్ళు తీసినా ఏం చేసుకోగలుగుతారు? పంచికమని ఉన్న చోటికి వెళ్లాలని అనుకున్నారేమో.
ఇంపాసిబుల్ వదినా. నైని తప్ప అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేరు. చేసినా కూడా క్షేమంగా తిరిగి రారు అనిపిస్తుంది. అలా అయితే ఆ పేపర్లు మా ఆయన మా అత్తయ్య తీసుకోవడమే మంచిది. ఒకవేళ తీసుకోకపోయినా మనకి దొరికితే మాత్రం 2 జిరాక్స్ కాపీలు తీయించి ఒక కాపీ ఇచ్చి ఇద్దరినీ సాగనంపుదాం. ఎందుకక్కా? ఈ జన్మలో తిరిగి రాకుండా పోతారు కదా. వదినా, సిల్లీగా మాట్లాడుకో. విశాల్, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అక్క, నా భర్తకి నయం చెయ్యాలని నేనింత తాపత్రయపడుతుంటే నువ్వేంటక్కా మీ ఆయన పోయినా పర్వాలేదంటున్నావు? దుర్మార్గురాలైనా అత్తయ్య పక్కనే ఉండి తను చేసే పాపాల్లో భాగమైన వాడు ఇంకెన్నాళ్ళు నా భాగస్వామిగా పేరు వేయించుకుంటాడంట. పోతే పోని. వదినా, వాళ్ళ గురించి కాదు, నా గురించి ఆలోచించండి. రోజు రోజుకి నా పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈరోజు ఈ చెయ్యి పనిచేయడం లేదు. రేపు నా కాళ్ళు కదలకపోతే? బాబుగారు, అలా అనకండి. నైని, నాకేం కాదు అని నేను నీకు ధైర్యం చెప్తుండొచ్చు, కానీ నాకేమవుతుందో నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకేదైనా సమస్యగా అనిపిస్తుందా బాబుగారు? అంటే నైని, అది చెప్పు విశాల్. నువ్వు మనసులో పెట్టుకుంటే మాకెలా తెలుస్తుంది? ఏం లేదు వదినా, జస్ట్ లీవ్ ఇట్. లేదు బాబుగారు, మీరు చెప్పాలి. ప్లీజ్ విశాల్, చెప్పు. వదినా, నా గుండెల్లో నైని ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ గుండె పనిచేయడం ఎప్పుడు ఆగిపోతుందోనని భయం వేస్తుంది. బాబుగారు, అవునైనా నాకు బాగాలేదు. పైకి ఇలా కనిపిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. నేనుండకపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.